బేసికలీ హెల్తీ లివర్ని మనం మెయింటైన్ చేయాలి అంటే ఆల్కహాల్కి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. అందరూ అనుకున్నట్టు ఆల్కహాల్ మాత్రమే లివర్కి ప్రాబ్లం కాజ్ చేయదు. ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాల్ ఎప్పుడు తీసుకోని వాళ్ళల్లో కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే అన్‌కంట్రోల్ డయాబెటీస్ ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళల్లో కానీ, ఒబెసిటీ అంటే ఉబకాయం చాలా ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళల్లో కానీ, ఆర్ ఎక్సెసివ్గా ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ ఆహారం బయట తీసుకునే వాళ్ళల్లో కానీ ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మనం చూస్తాం జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అయినా కానీ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. బట్ ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని దీనికి సెపరేట్గా మనం ఫ్యాటీ లివర్ ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకోరో వీళ్ళల్లో మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ చాలా మట్టుకు చూస్తాం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ ఫ్యాటీ లివర్ కేసెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తాం. ప్రపంచం మొత్తంలో మన భారతదేశంలో కూడా మనం ఈ ఫ్యాటీ లివర్ డిసీజు వేగంగా చూస్తున్నాం జరుగుతుంది. నెక్స్ట్ 10 ఇయర్స్లో లివర్ డిసీజ్కి ముఖ్యమైన కారణం ఏదన్నా ఉంది అంటే అది ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మనం తినే ఆహారము, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంటే మనం చేసే ఎక్సర్సైజు, దీన్ని బట్టినే ఈ ఫ్యాటీ లివర్ రాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆహారము, వ్యాయామము చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్కి దూరంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కాకుండా హెపటైటిస్ అనే వైరసెస్ వల్ల లివర్కి చేటు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనే 2 రకాల వైరసెస్ దీర్ఘకాలికంగా మన పొట్ట లోపల, లివర్ లోపల చేరుకుని ఈ లివర్ని డ్యామేజ్ చేసి లివర్కి సిరోసిస్, దీర్ఘకాలికమైన లివర్ ప్రాబ్లమ్ని వచ్చే అవకాశం ఉంటుంది. సో హెల్దీ లివర్ కోసం ఈ మూడిటి నుంచి మనం దూరంగా ఉంటాం. ఈ మూడు మన దగ్గరికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్, ఫ్యాటీ లివర్ అండ్ హెపటైటిస్ వైరసెస్.